ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలోని ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గెస్ట్ హౌస్పై దాడి చేసి విటులు ఓ మహిళను అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరుణాకర్ అనే వ్యక్తి ఈవెంట్లు ఆర్గనైజింగ్ చేస్తుండగా ప్రైవేట్ గెస్ట్ హౌస్ అద్దెకు తీసుకుని బెల్లంపల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తిని మేనేజర్గా నియమించాడని తెలిపారు. గతంలో లాడ్జీలో పనిచేసిన అనుభవంతో వ్యభిచారం నిర్వహణకు పాల్పడ్డాడని చెప్పారు. మంగళవారం రాత్రి కరీంనగర్కు చెందిన యువతిని తీసుకువచ్చి విటులకు సమాచారం ఇవ్వగా వివిధ ప్రాంతాలకు చెందిన 6 వచ్చారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్టు చేసి యువతిని సఖీ సెంటర్ కు పంపినట్లు వివరించారు. వారి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 15,000 నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కరుణాకర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. శంకర్ ఫోన్లో ఉన్న నెంబర్లపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాల దృష్టికి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐ బన్సీలాల్ పాల్గొన్నారు. అనగా తేదీ 20/8/2014 రోజు దాదాపు 10 గంటల ప్రాంతంలో మా టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ గారికి ఒక నమ్మదగినమైన సమాచారం మేరకు అది ఒక గెస్ట్ హౌస్లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం నడుస్తుందని నమ్మదగిన సమాచారం మేరకు అతను తన సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చెక్ఏగా అంటే ఈ మన జన్మభూమి నగర్ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర చెక్ఏగా అక్కడ 7 పర్సన్స్ ఉన్నారు. తర్వాత ఒక మహిళ ఉంది. వాళ్ళని విచారించగా అక్కడ శంకర్ అనే శంకర్ బెల్లంపల్లి వాస్తవుడు. ఈ గెస్ట్ హౌస్ని కరుణాకర్ అనే వ్యక్తి అతని ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు ఇక్కడ మంచిర్యాలలో గత 5-10 సంవత్సరాల నుంచి. సో అతను గెస్ట్ హౌస్ తీసుకున్నాడు. ఈవెంట్ మేనేజ్ చేసేటప్పుడు వచ్చే వాళ్ళకు గెస్ట్ హౌస్ కొరకని నిమిత్తం తీసుకోవడం జరిగింది. దాన్ని శంకర్ ఈ గతంలో ఇతను ఒక లాడ్జ్లో పనిచేస్తున్న అనుభవము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను ఇతనికి తెలిసిన లేడీస్ ఫొటోసు ప్లస్ సెల్ నంబర్లు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. తర్వాత ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళు, మేము ఈవెంట్లో పాల్గొంటే మాకు డబ్బులు వస్తాయి అది అని చెప్తే, షార్ట్ ఫిల్మ్స్లో వేస్తే డబ్బులు వస్తాయని వాళ్ళకి ఆశ చూపి కొంతమందిని అతను పిలిపించడం జరుగుతూ ఉంది. గత ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది గత 2 నెలల నుంచి ఇది జరుగుతూ ఉంది. సో రాత్రి ఒక లేడీని కరీంనగర్ నుంచి తెప్పించడం జరిగింది. దానికి తెప్పించిన తర్వాత ఇతని సెల్ ఫోన్లో ఉన్న ఇతని కాంటాక్ట్స్కు మెసేజ్ పంపించడం జరిగింది. దాన్ని చూసి దాదాపు 6 విటులు రావడం జరిగింది. అక్కడ 6 విటులు ప్లస్ ఈ శంకర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నారు. ఆ లేడీని మేము సఖీ సెంటర్కు పంపించడం జరిగింది. ఇక్కడ ఈ 2 నెలల నుంచి ఆ అమ్మాయిని పిలిపించేసి ఆమెకు వీళ్ళ దగ్గర విటుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2,000 రూపాయలు తీసుకొని 1,000 రూపాయలు ఆమెకు, 1,000 రూపాయలు ఇతను ఉంచుకుంటా ఉన్నాడు. సో దీంట్లో ఈ 6 ఒకడు కొప్పరి నవీన్, దేవ పోషమల్లు, గండి రమేష్ రామకృష్ణపూర్, కొలిపాక రాజశేఖర్, అమారివాడ మంచిర్యాల, గొల్లపల్లి శేఖర్, సిసిసి నస్పురం 6 వ్యక్తులు మాకు పట్టుబడడం జరిగింది. వీళ్ళతో పాటు వీళ్ళని ఎవరైతే పిలిపించినారో శంకర్ ఈవెంట్ మేనేజర్ అతను, ఈ కరుణాకర్ దీనికి ఈ గెస్ట్ హౌస్ని తీసుకొని ఈ గెస్ట్ హౌస్లో ఇవన్నీ నడుపుతున్న అతను కరుణాకర్ పరారులో ఉన్నాడు. సో అతన్ని కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా ఒక 6 సెల్ ఫోన్లు, 7 సెల్ ఫోన్లు, 7 సెల్ ఫోన్లు, తర్వాత కాండమ్ పాకెట్స్, 15,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 2 బైక్లు, 2 సైకిల్ మోటార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు హానరబుల్ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. నేను దయచేసి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడే యూత్ పాడైపోవడానికి ఇదొక మార్గము. ఎందుకనంటే మీరు చూస్తూ ఉన్నారు, గాంజా మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన మా ఉన్నతాధికారుల ఆదేశానుసారం గాంజా ఈ నెలలో దాదాపుగా ఒక 10 నుంచి 20 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. మంచిర్యాలలోనైతేనేమి, సిసి నస్పూరు ప్లస్ లక్షట్పేట, జన్నారంలో. సో దానికి తోడు ఇది కూడా ఒకటి. సో దీంతో వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. దయచేసి ఎవరైనా
ఇక్కడ నేను మంచిర్యాల డివిజన్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఏమైనా మీకు తెలిసినట్టయితే దయచేసి పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వండి. ఆ గాంజా గురించి కానీ ప్లస్ దీని గురించి కానీ సమాచారం ఇవ్వండి. వాళ్ళ యొక్క పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది, ఎవరికి చెప్పడం జరగదు. దయచేసి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళ మీద మీరు సమాచారం ఇచ్చినట్టయితే ఈ కొంతమేరకు మనము సొసైటీకి సేవ చేసిన వాళ్ళు అయితే అనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరాంపూర్ SRP3 గనిలో పనిచేసి అనారోగ్యంతో మృతి చెందిన కాదాసి దుర్గాప్రసాద్ కార్మికుని కుటుంబానికి కార్మికుల వేతనాల నుంచి సామాజిక సంక్షేమ నిధి చెక్కును మేనేజర్ వెంకట్రావు అందజేశారు. కార్మికుల వేతనాల నుంచి రికవరీ చేసిన 62,250 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ తోటి కార్మికులు మృతి చెందిన కార్మికుని ఆదుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కార్మికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ PO గౌస్ పాషా, సేఫ్టీ ఆఫీసర్ శ్రీధర్, AITUC ఫిట్ కార్యదర్శి మురళీ చౌదరి, అధికారులు కామేశ్వరరావు, అరుణ్ కుమార్, రాకేష్ పాల్గొన్నారు. తల్లిదండ్రుల యొక్క ఆశలను నెరవేర్చాలి. కష్టపడి పని చేయాలి, సిన్సియర్గా ఉండాలి. ఒకసారి బోధపడతారు అంతేనా. కాబట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. సత్యనారాయణ గారు, అరవింద్ గారు, తదుపరి 20 నరేష్ గారు. సార్ చూడండి సార్. మాలత నరేష్, తర్వాత బండ మేకల వారేష్. 1 సెకండ్ సార్. అంత ఈజీ చెప్పాలి. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. సారు నేను కూడా సింగరేణి కార్మికుల గ్రూప్లో మేము మీలాగానే అట్లా కూర్చొని అట్లా చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాం. సో సింగరేణిలో సాధించలేని ఏం లేదు. మనం ప్రతి ఒక్కటి మనం అనుకుంటే సాధించవచ్చు. మీలాగా కూర్చొని కంపెనీకి జనరల్ మేనేజర్లు అయిన రోజులు ఉన్నాయి. అంటే అటువంటి ఎంప్లాయీస్ మీలాగానే న్యూలో రిక్రూట్ అయ్యి అన్ని కష్టపడి అన్ని ఉద్యోగాలు అన్ని ఎగ్జామ్స్ రాసి కంపెనీ GM స్థాయికి వెళ్ళిన వ్యక్తులు. సో మన దానికి కష్ట ఫలితం, కృషి ఫలితం ఉండాలి. ఏదో క్యాజువల్గా జాబ్ వచ్చింది లైట్గా తీసుకున్నాం అంటే కొంచెం ప్రతిదానికి కష్టం. మీరు అందరూ అంతమందిలో జాబ్ చేసి ఉంటారు, కానీ ఇంత రికార్డులో జాబ్ అయితే ఉండదు. ఇప్పుడు సింగరేణిలో క్వార్టర్ ఉంటుంది, మీకు ఒక హోదా ఉంటుంది. మీకు ఇక్కడ పోయిన సింగరేణి ఎంప్లాయీ అంటే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మరి ఇంత మీరు పెరిగింది ఇక్కడ, మీ ఫాదర్ సింగరేణి ఎంప్లాయీసే కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఇక్కడ చదివి ఇక్కడే ఎదిగి ఉంటారు. మరి సింగరేణి తల్లి మనకి ఎంతో ఇచ్చింది. మరి మన తరఫున సింగరేణి తల్లికి మనం ఇవ్వాలనే మనం ఆలోచించుకున్న తరుణం వచ్చింది. సో ఈ సందర్భంగా నేను మీ అందరికీ వివరించుకున్నది ఏంటంటే, మీరందరూ కష్టం చేసి, ఇప్పుడు సార్ చెప్పారు కష్టం దేర్ ఇస్ నో హార్డ్ సబ్స్టిట్యూట్ హార్డ్ వర్క్ అంటారు. మీరు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. కష్టం అంటే ఈరోజు పాత రోజుల్లాగా మోసేదేమి లేదు. మేము మా బిగినింగ్ ఎంప్లాయ్మెంట్ టైంలో చాలా హార్డ్ వర్క్ ఉండేది. దిగి అండర్గ్రౌండ్లో కిలోమీటర్ల కొద్దీ గ్రేడియంట్లో దిగి నడిచేవాళ్ళం. మళ్ళీ ఎంతో కష్టపడి పైకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అంతా కన్వెన్స్ మోడ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చైర్ లిఫ్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీ శరీరానికి కష్టపడే తత్వం ఇప్పుడు ఏం లేదు అండర్గ్రౌండ్. ఇప్పుడు దానికి తగిన కొద్ది చిన్న చేంజెస్ ఉంటాయి. అవి మీరు దానికి అనుగుణంగా మార్చుకొని మీ ఫ్యూచర్ అసైన్మెంట్ చాలా సక్సెస్ ఉండాలని కోరుతూ ఈ అవకాశం. న్యూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు కష్టపడి మీ టాలెంట్తో మీ క్వాలిఫికేషన్తో వచ్చిన ఉద్యోగం కాదు. మీ తండ్రులు సాక్రిఫై చేసి 30-35 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసి వాళ్ళ యవ్వనాన్నంతా సింగరేణిలో భారం పోసి వాళ్ళు ఉద్యోగం చేసి మీకు చదివించి చివరికి వాళ్ళు దిగిపోయి మీకు ఉద్యోగం ఇచ్చారు. అంటే వాళ్ళు సుమారు దగ్గర నాకు తెలిసి 40 నుంచి 45 లక్షల రూపాయల వరకు నష్టపోయారు 2 సంవత్సరాలు జీతంలో ఉన్నారు. అదే కాకుండా వాళ్ళు 2 సంవత్సరాల ముందు దిగిపోయారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన 2 యాన్యువల్ ఇంక్రిమెంట్లు కానీ VDA కానీ ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళకు పెరిగే జీతం మీద సుమారు 2,000 రూపాయలు మీకు వాళ్ళకు వచ్చే పెన్షన్ తక్కువ వస్తుంది. వాళ్ళు బతుకున్న రోజులు ప్రతి నెల 2,000 రూపాయలు మీకోసం
వాళ్ళకు వచ్చే పెన్షన్ కూడా నష్టపోయి మీకు ఉద్యోగాన్ని ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఈరోజు అపాయింట్ అయ్యారు, మీరు పనిచేయాలి, తప్పకుండా ఉద్యోగం చేయాలి, అన్ని నష్టాలు చేయాలి, ఆబ్సెంట్ చేయకూడదు. అట్లా కాకుండా ఏదో దొడ్డిదారిన ఏ యూనియన్ లీడర్ను, ఏ రాజకీయ నాయకుడిను, ఏ ఆఫీసర్ను పట్టుకొని తేలిక పైకి ఉందాం, ఏదో గడిపేద్దాం అనేది కాకుండా మీరు కష్టపడి పనిచేయాలి. మీకున్న క్వాలిఫికేషన్ తగ్గట్టుగా రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులకు వెళ్ళేటట్టుగా. ఈరోజు ఈ పదవులు చేయలేరు, మీరు జనరల్ మజదూరుగా బదిలీ వర్కర్గా చేయాలి, రేపు జనరల్ మజదూరు అవుతారు. ఇంకొక 10 సంవత్సరాలు మీ జీవితం ఎంత తిరిగి చూసుకున్న తర్వాత మీరు బయటకు వెళ్ళి మీరు సింగరేణిలో జనరల్ మజదూరుగా పనిచేస్తారంటే సమాజంలో మీ విలువ ఏముంటుందో ఒకసారి చూసుకోండి. అందుకనే మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, మీకున్న టాలెంట్ని బట్టి, మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి సింగరేణిలో అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఇటు ఫిట్ ఎలక్ట్రీషియన్గా, మైనింగ్ స్టాఫ్గా, క్లర్కులుగా, వెల్ఫేర్ ఆఫీసర్లుగా, సర్వే డిపార్ట్మెంటు, అనేక అవకాశాలు ఉన్నాయి. మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఆ పదవుల్లోకి, ఉన్నత పదవుల్లోకి వెళ్ళేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. సింగరేణిలో చాలా దాఖలాలు ఉన్నాయి. ఓన్లీ జనరల్ మజదూరుగా చేసిన వాళ్ళు, జనరల్ మేనేజర్ అయిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమా మీద చేసిన వాళ్ళు. రాబోయే రోజుల్లో ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని అలా ఆలోచించాలి. కానీ అట్లా కాకుండా ఏదో దొడ్డిగా వెళ్ళి లైట్ జాబ్ చూసుకుందాం, అది కాకపోతే ఉద్యోగం మానేసి ఏదో ఇంట్లో ఉన్నాం, తల్లిదండ్రులు చూస్తారు అనేటట్లుగా ఉంటే ఈ మధ్యలో చాలామంది ఉద్యోగాలు పోయి మీ అందరికీ తెలిసింది. రాబోయే రోజుల్లో చాలా కష్టకాలం ఉంటుంది అట్లా ఉంటే. కానీ మీరు ఇష్టపడి పని చేయాలి. మనం జాబ్కి వచ్చాం, మీ 60 సంవత్సరాలు వచ్చిందాక మీరు చేయాల్సిందే. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఒక ప్యాషన్ లాగా మీరు చేసుకుంటూ పోతే అది కష్టం అనిపించదు. కాబట్టి దయచేసి ఆ విధంగా చేస్తారని రాబోయే రోజుల్లో మీరు మరిన్ని ఉన్నత పదవుల్లోకి వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం. మంచిర్యాల పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికుల నుంచి డబ్బులు తీసుకున్న కేసులో బీఆర్ఎస్ కౌన్సిలర్ సుధమల హరికృష్ణ హరీష్ అయ్యాడు తప్ప ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఎలాంటి ప్రమేయం లేదని మున్సిపల్ పారిశుద్ధ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు రామగిరి బానేష్, సుధమల అశోక్ తేజ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 8 మంది కార్మికుల పేర్లు పర్మనెంట్ చేయడానికి డబ్బులు తీసుకుని పని చేయక డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య అండతో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. హరికృష్ణ బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని తెలిపారు. చెప్పండి. మంచిర్యాల మున్సిపాలిటీలో గత సంవత్సరంన్నర నుంచి వెళ్ళి 36 మంది ఏదైతే వృద్ధ కార్మికులు అంటే 60 సంవత్సరాలు దాటిన కార్మికుల ప్లేస్లో మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబ సభ్యులను ఏదైతే ఉద్యోగాల్లో నియమించడానికి 36 మంది దరఖాస్తు చేసుకోగా ఏదైతే ఈ సంవత్సరం నాటి ఒక 20 సంవత్సరాల నుంచి ఒక యూనియన్ నడుపుతూ ప్రతి పనికి పైసలే ధ్యేయంగా పెట్టుకొని కార్మికుల దగ్గర అంటే ఈరోజు పొద్దున 5 గంటలకు ఉదయం 5 గంటలకు లేచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రతి పని ఏది చెత్త కానివ్వండి నాలి కానీ ఈ ఏవైతే పనిచేసే కార్మికులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అంటే ఈ 1 నెల రోజులు వాళ్ళు పనిచేస్తే వచ్చే 14,000 నుంచి ఏ రకంగా నేను పైసలు తీసుకోవాలని ఆలోచించిన ఒక యూనియన్ నాయకుడు 36 మంది దగ్గర ప్రతి మనిషి దగ్గర 1 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా వాళ్ళలో నుంచి కొంతమంది ఒక 8 మంది ఏదైతే 36 మంది పేర్లు మార్పిడి కోసం పెట్టుకున్నారో వాళ్ళని పైసలు డిమాండ్ చేయగా వాళ్ళు ఏదైతే 8 మంది మనిషికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ సంవత్సరంన్నర నుంచి వాళ్ళ పని కాకపోగా ఏదైతే కొత్తగా ఎలక్ట్ అంటే అంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా నడిపి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళను కాలయాపన చేస్తూ నడిపేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎమ్మెల్యేని చూసుకొని ఆ యూనియన్ నాయకుడు ఏదైతే ఆగడాలు చేసిండో ఆ ఆగడాలకు స్వస్తి పలకడానికి ఏదైతే ఈ కార్మికులు అందరూ కూడా వచ్చి మన కొత్తగా ఎలక్ట్ అయిన మన ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చేసి సార్ మేము గత సంవత్సరంన్నర నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా 36 మంది పేర్లు మార్పిడి కొరకు మేము సంవత్సరం కింద అప్లై చేసుకున్నా కానీ పైసలు తీసుకొని మా పేర్లు మార్పిడి చేయడం జరగట్లేదు అని వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యే గారికి చెప్పగానే ఎమ్మెల్యే గారు ముందుగా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఇచ్చారో డబ్బులు ఏందని తెలుసుకున్న తర్వాత వాళ్ళు 8 మంది మేము డబ్బులు ఇచ్చాం సార్ అని సార్కు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ ఎమ్మెల్యే గారు
పెద్ద మనసు చేసుకొని ఎవరైతే కార్మికుల దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పేరు మార్పిడి గురించి మనం మాట్లాడదామని సార్ చెప్పడం జరిగింది. 15 రోజులు టైం ఇచ్చినా కానీ నేను తీసుకున్నా కానీ నేను ఇస్తే దొంగనైతానని ఒక ఆలోచన కొద్దీ నేను ఇస్తే దొంగనైతా అనుకున్నప్పుడు అంటే నువ్వు తీసుకున్నావని అర్థం. దాని గురించి ఎన్ని రకాలుగా చెప్పినా వినిపించుకోకపోగా ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో మున్సిపాలిటీకి పోయి మన మంచిర్యాల పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే సిఐ గారు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎంక్వైరీ చేసేసి వాళ్ళు చట్టం తన పని తను చేసుకోపోతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఎంత పెద్ద మనిషిని అయినా కానీ చట్టం వదిలిపెట్టదు అనేది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు దీన్ని చూస్తే కూడా మన మంచిర్యాల పట్టణంలో ఇది జరిగింది. ఆ 8 మంది కార్మికుల పైసలు ఇప్పటికైనా కానీ ఏదైతే ఆ యూనియన్ నాయకులు ఉన్నారో తీసుకున్న వాళ్ళు ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో వాళ్ళు తిరిగి ఇచ్చేసి అపాలజీ చెప్పుకొని ఆ కార్మికులకు క్షమాపణ చెప్పాలని నేను ఈ మీడియా ఎదుట తెలియపరచడం జరుగుతుంది. ఏదైతే 50 మంది కార్మికుల సమక్షంలో మరి మీటింగ్ పెట్టి నేను మీ అందరికీ 2 లక్షల రూపాయలు నేను ఇస్తా అని ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ఒప్పుకున్నటువంటి కార్మిక నాయకుడు ఒప్పుకున్న పరిస్థితుల్లో మరి తను కొన్ని రోజులు కాలయాపన చేసుకుంటూ వచ్చి మరి వారికి డబ్బులు ఇవ్వకపోగా మరి వారందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అతని మీద మరి పోలీసులు ఎంక్వైరీ చేసి మరి అతని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మరి దాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్ర, ఎమ్మెల్యే గారి ప్రమేయంతో మరి తను జైలుకి వెళ్ళడం చెప్పడం జరుగుతుంది. తను దొంగ కాబట్టి తను దొంగతనం చేసిండు, కార్మికుల మధ్యలో కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఆ దొంగని పోలీసులు గుర్తించి ఎంక్వైరీ చేసి మరి ఆ దొంగను పోలీసులు జైలుకు పంపడం జరిగింది. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, ఎవరికి సంబంధం లేదు. గత 20 సంవత్సరాలుగా ఈ కార్మిక సంఘ నాయకుడిగా పొద్దున్న లేస్తేనే ప్రతి గుజర్ తిరుక్కుంటూ ఏ కార్మికులు ఇబ్బందులు ఉన్నారు మరి వాళ్ళ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని నువ్వు కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఏదైతే అప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పేరు చెప్పి మీరు ఈ కార్మికుల దగ్గర డబ్బులు తీసుకుని ఈరోజు నువ్వు ఈ కోట్లకు పడిగెత్తినవు. మరి ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి పెంట రాజయ్య, 5వ వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి నువ్వు సుధమ లలికృష్ణ రామలక్ష్మణ్ అని చెప్పుకుంటూ ఈ మున్సిపల్ దోపిడికి పాల్పడ్డది మీరిద్దరు. ఈ మున్సిపల్ కార్మికుల దగ్గర మొత్తం మంది దగ్గర జాబ్ పెట్టిస్తే ఇంత, పేరు మార్పిస్తే ఇంత, మరి వాళ్ళ దగ్గర ఇంటికాడ ఉంటే నీ సంఘంలో ఉన్న పనిచేసేటువంటి కొంతమంది కార్మికులు ఇంటికాడ ఉంటే వాళ్ళకి ప్రజెంట్ వేపిస్తే ఇంత అని మీరు కొన్ని సంవత్సరాలుగా లేపినటువంటి ఈ దుశ్చర్యకు పెద్దలు ప్రేమసాగరరావు గారు ఎమ్మెల్యే అయినాక ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఏ ఒక్కరి దగ్గర కూడా ఎవరైనా కార్మికుల దగ్గర డబ్బులు తీసుకుంటే మంచిగా ఉండదని చెప్పేసి మరి ఈ యొక్క కార్మికులు పిలిపించి చెప్పడం జరిగింది. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మరి వారి డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలి, వాపస్ ఇవ్వాలని చెప్పడం. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా నువ్వు వ్యవహరించుకుంటూ కొంతమంది కార్మికులు కూడా నీతో మాట్లాడడం జరిగింది. ఎవరు చస్తే చావని సంబంధం లేదు నాకు, ఎవరు ఏం చేసుకుంటారో మీ దిక్కున్న చాటు చెప్పుకోండి అని చెప్పి మరి నువ్వు డబ్బులు ఎగ్గొడతా అంటే చట్టం తన పని తాను చేసుకపోయింది కాబట్టి తన చట్టం చేసిన పనిలో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఊసు లెక్క పెడుతున్నావు. ఇప్పటికి కూడా సిగ్గు, శరం, మానం, మర్యాద అనేది నీకు ఉంటే నువ్వు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి నీ నిజాయితీ నువ్వు నిరూపించుకోవాలి. కానీ నేను తీసుకోలేదనే ఒక మాట చెప్పడం తప్పు. ఈ యొక్క సుధమ లలికృష్ణ బాధితులు ఈ మంచిర్యాలలో ఎవరు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా వారు వచ్చి మరి అతని మీద మున్సిపల్ కార్మిక సంఘం మీద అతని మీద కంప్లైంట్ చేస్తే మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ అందరికీ న్యాయం చేయడానికి మేమందరం ముందుంటాం. మీరందరూ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు జరిగినటువంటి అన్యాయం డబ్బుల విషయాల్లో కానీ భూముల విషయాలలో కానీ ఇంకా మరే విధంగా కూడా మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీరందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీ అందరికీ మేము న్యాయం జరిగేంత వరకు మీకు అండగా ఉంటామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లయన్స్ ఐ హాస్పిటల్ రేకుర్తి సౌజన్యంతో ముల్కల్లలో ఉచిత కంటి చికిత్స శిబిరం చేపట్టారు. కంటి చూపు లోపాలున్న వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా క్యాంపు చైర్మన్ డేగబాపు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలను గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. 2 రోజుల పాటు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 80 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 22 మందికి కంటి ఆపరేషన్కు పంపను
పంపనున్నట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపనున్నట్లు వివరించారు. కంటి ఆపరేషన్ కోసం వెళ్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కంటి ఆపరేషన్, ఉచిత భోజనం, వారి వెంట వెళ్లే సహాయక వ్యక్తులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత భోజన వసతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ప్రెసిడెంట్ బాలమోహన్, గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, క్యాంప్ టెక్నీషియన్ రియాజ్, డాక్టర్ సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కారోబారి సత్యం, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ముల్కల గ్రామంలో కంటి చికిత్సా శిబిరం అంటే కళ్ళ పరీక్షలు చేసి రేపు కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్కు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయడం కోసం ఈరోజు రేపు 2 రోజులు స్క్రీనింగ్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరూ ఈరోజు సుమారుగా ఒక 60 మంది దాకా ఇప్పటి వరకు రావడం జరిగింది. ఇక ముందు కూడా రేపు కూడా ఇదే కొనసాగుతుంది. రేపు కరీంనగర్ నుండి ఇక్కడికి బస్సు వచ్చి వీళ్ళందరినీ మరీ రీచెక్ చేసి వీళ్ళందరినీ మళ్ళీ బస్సులో తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్లేస్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడే దింపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాని వాళ్ళు కూడా రేపు రావాలని కోరుకుంటున్నారు. ముల్కల నుండి సహాయ సహకారాలు అందించిన ముల్కల సెక్రటరీ మరియు కారోబారి మరియు మిగతా ప్రతినిధులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మంచిర్యాల లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ సహాయంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడినది ముల్కాల గ్రామంలో. ఈరోజు రేపు కూడా ఉంటుంది. ఈరోజు వచ్చిన వారే కాకుండా రేపు కూడా రండి. ఈ ముల్కాలనే కాకుండా వేంపల్లి, ఆజిపూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకోవాలి. ఇక్కడ ఈ ఆపరేషన్కు పొరలు ఉన్న వారిని గుర్తించి రేపు కరీంనగర్కు ఉచిత బస్ సౌకర్యంతో కరీంనగర్ తీసుకెళ్ళి రేపు అక్కడ పరీక్షలు చేసి ఎల్లుండి ఆపరేషన్ చేసి ఎల్లుండి సాయంత్రం ఇక్కడ మళ్ళీ ముల్కాల గ్రామంలో వదిలిపెడదాం. ఈ సదవకాశాన్ని మంచిర్యాల, ఈ ఆజిపూరు, ముల్కాల, వేంపల్లి, పాత మంచిర్యాల గ్రామం ప్రజలు వినియోగించుకోవాలని, ఈ ఉచిత వైద్య శిబిరానికి మంచి ఆదరణ రావాలని మా గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం. లయన్స్ క్లబ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వారు మా గ్రామ పంచాయతీ సందర్శించి మాకు ఉచిత కంటి పరీక్షలు మరియు ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని వాళ్ళు అడగగానే మేము వాళ్ళకు సహకరించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యులై వాళ్ళ కంటి పరీక్షలు చేయించుకోవాలని ఊరి ప్రజలను కోరు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.